ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనము సండే స్కూల్ స్టోరీస్ తెలుగులో పీడిఎఫ్లో మనకి లభిస్తూ ఉన్నాయి. గూగుల్లో మనం వాటి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకు హాలిడేస్ కనుక చిన్నపిల్లలకి ఎవరైనా సరే ఇంట్లో ఉండి వాళ్ళకి బైబిల్ సంబంధిత కథనాలు గనక నేర్పించాలి అని అనుకుంటే గనక మీరు ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించి అక్కడ నుంచి మీరు తెలుగు బైబిల్ స్టోరీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యవనస్తులకు సంబంధించిన బైబిల్ స్టోరీస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్స్ని మనం ఇప్పుడు చూద్దాము. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో సండే స్కూల్ స్టోరీస్ తెలుగు పీడిఎఫ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇట్లా మొదట్లోనే ఇట్లా వస్తుంది చూడండి, బైబిల్ ఫర్ చిల్డ్రన్ అని వస్తుంది. పిల్లల కోసం బైబిల్ డౌన్లోడ్ ఉచిత బైబిల్ కథలు అని ఇట్లా వచ్చింది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఈ రీతిగా మీకు వచ్చింది. పిల్లల కోసం బైబిల్ నుండి ఇష్టమైన కథలు ఖచ్చితంగా ఉచితం అని రాయబడి ఉంది. ఇక్కడ మీరు ఇట్లా కొద్దిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఇట్లా చాలా ఉన్నాయి కథలు. అడాబ్ రీడర్ అవసరం అంటే మీ దాంట్లో పీడిఎఫ్ రీడర్ అవసరము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఓల్డ్ టెస్ట్మెంట్ అని. తర్వాత కిందకు వచ్చేసేయండి, ఇక్కడ క్రొత్త నిబంధన అని కూడా ఉంది. అంటే పాత నిబంధనకు సంబంధించిన కథలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అబ్రహాముకు దేవుని వాగ్దానం అని మనకి కనపడుతుంది 4వ నెంబరు. ఇక్కడ మనకి మొబైల్ అని చూపిస్తుంది. ఇక్కడ సింబల్ చూడండి, ఈ మొబైల్ సింబల్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. మీకు పిల్లల కొరకు బైబిల్ బహుమతులు అబ్రహాము దేవుని వాగ్దానం. మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి? 34 పేజీలు ఉన్నాయి. ఇక్కడ కనపడుతుంది చూడండి, 34 పేజీలు ఉన్నాయన్నమాట. ఇది రీతిగా మీరు ఇట్లా చదువుకోవచ్చు అనమాట. రాసిన వారెవరు, వివరించిన వారెవరు, ఇట్లా రాయబడి ఉంది చూడండి. అనువాదం చేసిన వారెవరు, ఇట్లా సమర్పించు వారెవరు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జలప్రలయం తర్వాత చాలా కాలానికి ప్రజలు ఒక ప్రణాళిక వేశారు. ఈ రీతిగా చూడండి, ఇట్లా బొమ్మలతో ఇట్లా వివరిస్తూ ఉంటారు. మనకి చిన్నపిల్లలకి అదే కదా కావాల్సింది. వాళ్ళు ఈ బొమ్మలకు ఆకర్షితులు అవుతారు. ఆ బొమ్మలు ఉన్నప్పుడు ఇది చదివి మనం వినిపిస్తున్నప్పుడు వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. ఇట్లా మనం పిక్చర్స్ చూపిస్తూ వాళ్ళకి కథనాలని వివరించాలి. ఒకవేళ మీరు సిస్టంలో కనుక ఇది ఓపెన్ చేస్తే ఇదిగోండి పైన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే అది ఈ రీతిగా డౌన్లోడ్ అయ్యింది. ఎక్కడ సేవ్ చేయమంటారు మీ సిస్టంలో అడిగిద్ది. మీరు అక్కడ సేవ్ చేసేసుకోండి. నేనైతే సేవ్ చేయట్లేదు ప్రస్తుతం, నాకు అవసరం లేదు కాబట్టి. మీరు మీ సిస్టంలో ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోండి. అదే మీరు మొబైల్ ఫోన్లో కనుక ఓపెన్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ని డైరెక్ట్గా డౌన్లోడ్ అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఆది కాండము అన్నది క్లిక్ చేయగానే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోద్ది మీ యొక్క మొబైల్లోకి. కాబట్టి ఇట్లా ఓల్డ్ టెస్ట్మెంట్ సంబంధిత కథనాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? 35 కథనాలు ఉన్నాయి. 35 స్టోరీస్ అనమాట పిల్లలకి. మీరు అవి పిల్లలకు నేర్పించవచ్చు. నూతన నిబంధన స్టోరీస్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు జననం 36ది, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని 60 కథనాలు కనబడుతున్నాయి. 60 స్టోరీస్. పిల్లలు ఇందులో ఈ వేసవికాలంలో ఒక 10-15 నేర్చుకున్నా చాలు. ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడడానికి, చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి ఎదగడానికి వాళ్ళకి మనం నేర్పిస్తే సరిపోతుంది. ఈ రీతిగా చూడండి చాలా కథనాలు ఉన్నాయి. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదొక వెబ్సైటు చూసారా, పిల్లల కోసం బైబిల్ నుండి మీకు ఇష్టమైన కథనాలు ఖచ్చితంగా ఉచితం అనమాట. ఇట్లా ఉంది. ఇతర భాషలను కూడా ఉంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కావాలనుకోండి, ఇంగ్లీష్లో కావాలి ఈ స్టోరీస్, ఇంగ్లీష్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో. ఇక్కడ ఉంది చూడండి, అదర్ లాంగ్వేజెస్ అని ఉంది. ఇక్కడ ఈ అని ఉంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో దొరికిద్ది. ఇక్కడ ఉందో చూడండి, ఇంగ్లీష్ అని ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది చూసారా. ఇంగ్లీష్ క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్లో కూడా ఈ బైబిల్ స్టోరీస్ అనేవి ఇట్లా చూడండి, ఇది ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి. వెన్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ చూసారా, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టోరీస్ కనబడుతున్నాయి కదా. ఒకవేళ వినాలి అంటే ఇదిగోండి ఇక్కడ చెవు గుర్తుంది, ఇక్కడ వినొచ్చంట. కొన్నిట్లకి ఆడియో కూడా పెట్టారు వాళ్ళు. ఇదిగోండి పిల్లలు ఒకవేళ డ్రాయింగ్ వేయాలంటే కనుక ఇక్కడ ఉంది చూడండి, ఇట్లా వెన్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డ్రాయింగ్ ఉంది చూసారా. ఇలా క్లిక్ చేస్తే మీరు ఇక్కడ డ్రాయింగ్ కూడా వేయొచ్చు చూసారా. ఇక్కడ వెన్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు పిల్లలు. ఇట్లా ఈ పావురానికి డ్రాయింగ్ వేయొచ్చు. ఇట్లా డ్రాయింగ్ వేయడానికి కూడా అంటే స్టోరీ చదివి
కలర్స్ వేసుకోవడం అనమాట. అట్లా కూడా ఆప్షన్ అనేది ఉంది. ఇదిగోండి, ఇది కూడా డ్రాయింగ్ అనమాట. ఇట్లా డ్రాయింగ్ వేయచ్చు. ఇట్లకి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి పిల్లలకి. అంటే ఇదొక ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళకి ఈ హాలిడేస్లో ఈ మొబైల్ ఫోన్స్ మీద అట్లా కాన్సన్ట్రేషన్ కాకుండా ఇట్లా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుని ఇట్లా కలర్స్ వేయడం అనమాట. అదొక పని పెట్టడం వాళ్ళకి. అట్లా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ స్టోరీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ అని కూడా ఉంది చూడండి. న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం ఈ కథనాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక వెబ్సైట్ అండి. ఇది తెలుగు ఇంగ్లీష్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బైబిల్ స్టోరీస్. బ్యాక్ వచ్చేస్తుంది నేను. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, మూడోది బైబిల్ అండ్ బుక్ మినిస్ట్రీ.com అని ఉంది. చిన్నపిల్లలకు బైబిల్ కథలు, బైబిల్ రిఫార్మ్డ్ బుక్స్ అని ఉంది చూడండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఇది మొబైల్లో కూడా ఓపెన్ అయ్యిద్ది. మీకు ఈ లింక్ కూడా సిస్టంలో కూడా ఓపెన్ అయ్యిద్ది. ఈ వెబ్సైట్ మనకి ఇట్లా ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనం చిన్నపిల్లలకు బైబిల్ కథలు, బైబిల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ అని చూస్తున్నాం కదా. ఈ కింద చూడండి బైబిల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ 1 నుండి PDF అని ఉంది చూడండి. ఇట్లా PDF. ఇది ఈపబ్ అనమాట. ఈపబ్ అంటే కొంతమందికి గూగుల్ ప్లే స్టోర్లో ఈ బుక్ చదవడానికి ఆప్షన్ ఉండిద్ది, అక్కడ అప్లోడ్ చేసుకోవడానికి ఇది ఈపబ్ అనేది. అయితే ఇక్కడ మనకి బైబిల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ అని PDF ఉంది చూడండి. ఈ PDF క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఈ రీతిగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మీకు మొబైల్లో అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ PDFని మనం డౌన్లోడ్ చేసుకో. చూడండి ఇట్లా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి ఎన్ని పేజీలు కనపడుతుంది? 264 పేజీలు కనపడుతున్నాయి. అవునా? ఇక్కడ చిన్నపిల్లలకు బైబిల్ కథలు అని రాయబడి ఉంది. ఉచిత పంపిణీ మాత్రమే, ఫర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ చూడండి బైబిల్ కథలు చిన్నపిల్లలకు, H1 డ్యామ్, బొమ్మలు, జోబ్ గ్రామర్, ఉచిత పంపిణీ మాత్రమే. ఇక్కడ మనకి రీతిగా ఉంది. విషయ సూచిక చూడండి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. అంటే ఏ ఏ అంశాలు మీద కథలు రాయబడి ఉన్నాయో వాటి గురించి ఇక్కడ మనకి కంటెంట్ ఇచ్చారనమాట. ఏసేపు, ఇట్లా చూడండి, గోతిలోనున్న ఏసేపు. ఇట్లా ఎన్ని రకాల కథలు ఉన్నాయి మనకి ఇక్కడ? కొత్త నిబంధన, పాత నిబంధన కథలు ఎక్కడ ఉన్నాయి? కొత్త నిబంధన. చూడండి 46 కథలు ఉన్నాయంట. జైలు అధికారి మారు మనసు పొందుట, ముందు మాట ఇది. పాత నిబంధన కథలు కనబడుతున్నాయి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, ఇక్కడ తెలుగులో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనకి పిక్చర్స్ తోటి వివరించబడిద్ది స్టోరీ, ఈ కథలు అనమాట. దేవుడు ఇంకా ఏమి చేశాడు చూడండి. ఇట్లా బొమ్మల ద్వారా పిల్లలకి చక్కగా ఈ కథలను మనం వివరించి చెప్పొచ్చు అనమాట. ఇంట్లో తల్లిదండ్రులు ఈ వేసవకాలంలో పిల్లలకి నేర్పించాలి బైబిల్ కథలు అంటే వీటిని చక్కగా ప్రింట్అవుట్ తీసుకుని మీరు వారికి నేర్పించవచ్చు. లేదా ప్రింట్అవుట్ తీసుకొని అంటే ఏ ట్యాబ్లోనో ఫోన్లోనో ఓపెన్ చేసి మీరు చదువుతా వాళ్ళకి వినిపించవచ్చు. లేదా ఒక్కొక్క కథని ప్రింట్అవుట్ తీసి, ఇప్పుడు ఇక్కడ 5 దేవుడు ఆదాము అవ్వల కోసం వెతుకుతా అని ఉంది కదా, కేవలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 2 పేజీలే, 20-21 పేజీలు మాత్రమే ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకుని నేర్చుకుంటారు. ఇట్లా మీరు ఈ వెబ్సైట్లో కూడా మీరు ఈ యొక్క పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. తర్వాత మనం ఈ కిందకు వచ్చేసేసి ఇక్కడ 2వ పేజీలోకి వెళ్ళండి. 2వ పేజీ ఇక్కడ 2లోకి వెళ్ళండి. మీరు 2వ పేజీలోకి వస్తే ఇక్కడ చూడండి యవ్వన పిల్లలకు బైబిల్ కథలని ఉంది. చిన్న పిల్లలకు కాకుండా యవ్వన పిల్లలకు బైబిల్ కథలని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యవ్వన పిల్లల కోసం ఇక్కడ 2 అని ఉంది చూసారా? ఇందాక మనకి అక్కడ 1 అని చూసాం. మొదట మనం బైబిల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ 1 అని చూసాం. ఇది 2 అనమాట. క్లిక్ చేయండి. ఇక్కడ ఇది వాల్యూమ్ 2 అని కనపడుతుంది మనకి. ఇక్కడ చిల్డ్రన్ బైబిల్ స్టోరీస్ వాల్యూమ్ 2. ఫస్ట్ ఏమో వాల్యూమ్ 1 అని కనపడింది మనకి. చూడండి ఇక్కడ యవ్వన పిల్లలకు బైబిల్ కథలు 2వ సంపుటి అని ఉంది. ఇది యవ్వన పిల్లలకు, చిన్న పిల్లలకు కాదు, యవ్వన పిల్లలకు అని ఉంది. ఇక్కడ మనకి 264 పేజీలు కనపడుతున్నాయి. ఇక్కడ మనం ఏముందో చూద్దాం. విషయ సూచిక చూస్తే 2 కుటుంబాలు, షేము, హాము మరియు యాపేతు, పాత నిబంధనకు సంబంధించి ఇది. తర్వాత క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో 73 కథలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఏసేపు, అతడు ఆయనకు యేసు పేరు పెట్టాడు. ఇక్కడ కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? మరలా 52 ఉన్నాయి స్టోరీస్. ఇది యవనస్తులకండి.
వాళ్ళకు కూడా చక్కగా ఇట్లా పిక్చర్స్ చూపిస్తా కథలు వివరించబడతాయి, బైబిల్ స్టోరీస్. ఈ లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా సరే సండే స్కూల్ చర్చిలో పిల్లలకు నేర్పించాలన్నా మీరు ఇక్కడ నుంచి మీరు సబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేదా ఇంట్లో నేర్పించాలన్నా మీరు ఈ సబ్జెక్ట్ని తీసుకోండి. ఇప్పుడు నేను 3 వెబ్సైట్స్ చూపించాను మీకు. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళా చూపిస్తాను మీకు నేను. ఒకవేళ సిస్టంలో కనుక మీరు ఓపెన్ చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే సిస్టంలో అయితే ఎక్కడ సేవ్ చేయమంటారు మీ సిస్టంలో అడిగిద్ది. మీకు కావాల్సిన మీ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ అయితే డైరెక్ట్గా అసలు ఇక్కడ మీరు ఇట్లా క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఇది యవ్వన పిల్లలకు బైబిల్ కథలు. ఇది యవ్వన పిల్లలకు. ముందు మనం చూసింది ఏది, ఇక్కడ ఫస్ట్ పేజీలో చూసాం. ఒకటేమో పిల్లల కోసం బైబిల్ డౌన్లోడ్ ఉచిత బైబిల్ కథలు. ఇక్కడ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, మనం చూసాం కదా. తర్వాత ఇది చిన్న పిల్లల కథలు అని చూసాం. బైబిల్ అండ్ బుక్ మినిస్ట్రీ.comలో చిన్న పిల్లలు చూసాం. ఇదే బైబిల్ అండ్ బుక్ మినిస్ట్రీ.comలో యవనస్తులతో కూడా మనం చూసాం. కాబట్టి మీరు ఈ వేసవకాలంలో ఈ హాలిడేస్లో పిల్లలకి ఏమైనా నేర్పించాలంటే నేర్పించుకోండి. థ్యాంక్ యూ.